హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరపల్లి. పవన్ కళ్యాణ్ గారికి మొన్న షోల్డర్ సర్జరీ జరిగింది. ఎక్కడ జరిగింది చెప్పండి? ఎక్కడ జరిగింది? ఢిల్లీలో, ముంబైలో, ఇంకా వేరే వేరే ప్లేసుల్లో పెద్ద పెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో జరిగింది. ఎందుకు? ఆయన దగ్గర డబ్బు ఉంది, ఆయన డిప్యూటీ సీఎం, ఆయనకి కేంద్రంలో చాలామంది ఉండి సహాయం చేశారు కాబట్టి. మరి నువ్వు డిప్యూటీ సీఎం ఏపీ రాష్ట్రంలో హాస్పిటల్ పరిస్థితి ఏంటి అని ఇప్పుడు అడిగారా పవన్ కళ్యాణ్ గారు? అడిగే దమ్ము నీకుందా? అంత మగతనం ఉందా? అన్ని గట్స్ ఉన్నాయా నీకు? లేవు. ఎందుకంటే మనం కేవలం అక్కడ నీతిగా, విశ్వాసంగా దేశానికి సేవ చేసే ఒక మంచి కుక్కలా ఉన్నాం. దేశానికంటే మీరు మన భారతదేశానికని మాత్రం అనుకోకండి, ఇది కేవలం తెలుగుదేశానికి మాత్రమే. ఏపీలో మన్యం జిల్లా గుమ్మ లక్ష్మీపురంలో ఒక ఘటన జరిగింది భయ్య. మన పిల్లలకి చిన్నగా ఘటన కాలిందనుకోండి, లేదు చిన్న దెబ్బ తగిలిందనుకోండి, మన మనసు అంతా తల్లడిల్లిపోతుంది. అదే ఏంట్రానైనా ఇంకా దూరం అయితే ఆ నరకం చెప్పలేం. నేను అవన్నీ ఫేస్ చేశాను. చాలా చాలా ఆ పెయిన్ ఉంటుంది. కానీ మన్యం జిల్లా గుమ్మ లక్ష్మీపురంలో నూతనంగా ఒక సామాజిక ఆరోగ్య కేంద్రానికి కాలిపోయినటువంటి 5 ఏళ్ల కుర్రాడిని తీసుకొచ్చారు భయ్య. 5 ఏళ్ల కుర్రాడిని తీసుకొస్తే హాస్పిటల్లో కరెంట్ లేదు, వేడి నీళ్ళు పడి వాడు కాలు కాలిపోయింది. చివరికి కరెంటు లేదు కాబట్టి టార్చ్ లైట్లలో వాడికి ట్రీట్మెంట్ చేస్తున్నారు. టార్చ్ లైట్లు కూడా ఏంటి, మన ఫోన్ ద్వారా వచ్చే లైట్స్లో. ఇటువంటి వైద్య వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో ఉందని పాపం ఆరోగ్య శాఖ మంత్రి గారికి తెలుసా తెలియదా? డిప్యూటీ సీఎం గారికి తెలుసా తెలియదా? అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుసా తెలియదా? దయచేసి స్టేజ్ క్లియర్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. మీడియా మిత్రులు మన్నించాలి. ఇది 2 సంవత్సరాల పరిపాలనకు సంబంధించి మీటింగ్ అయినా కూడా పవన్ కళ్యాణ్ గారి పాట ఎందుకు పెట్టారంటే, పవన్ కళ్యాణ్ గారు అంటే ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఒక వైబ్రేషన్, ఒక ఎమోషన్. అందుకే ఈ యొక్క పాట చిత్రీకరించారు. అదేవిధంగా ఇప్పుడు అఖిల భారత విద్యార్థి పరిషత్ ఉమ్మడి అనంతపురం జిల్లా యువమోర్చా అధ్యక్షులుగా పనిచేసినటువంటి బిల్లే రవీంద్ర గారిని సభ తీసుకోవాల్సింది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మొన్న అసెంబ్లీలో మాట్లాడుతూ ఆయన ఏమన్నారండి? డిస్టిక్ ఒక గవర్నమెంట్ కాలేజీ నా ప్రణాళిక అన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తెస్తే సీట్లు నింపొద్దు, మాకు అవసరం లేదని పంపించినటువంటి అసమర్థపు ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు. 17 మెడికల్ కాలేజీలు కడితే ఎక్కడున్నాయా మెడికల్ కాలేజీలు అని అడిగినటువంటి కళ్ళుండి గుడ్డివాళ్ళలాగా బిహేవ్ చేసే ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు. సార్, ఇక్కడ మీ కళ్ళ ముందు నేను చూపిస్తున్న బిడిక జీవన్ 5 సంవత్సరాలు ప్రమాదవశాత్తు ఆయన పైన వేడి నీళ్లు పడ్డాయి, గాయాలు బాగా అయినాయి. హాస్పిటల్కి కరెంట్ లేకుండా చేయటం ఏంటి సార్? ఇదా మీ బ్రతుకు? ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి కనీసం హాస్పిటల్కి నిరంతరం విద్యుత్ ఉండాలి, లేదంటే అక్కడ ఆల్టర్నేటివ్ విద్యుత్ సోర్స్ ఉండాలని కనీసం తెలియకుండా మీరు ఎలా ముఖ్యమంత్రి అయ్యారు? ఆయన డిప్యూటీ సీఎం ఎలా అయ్యారు? మీలాంటి వాళ్ళు దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా డిస్టిక్ ఒక మెడికల్ కాలేజీ, మెడికల్ గవర్నమెంట్ హాస్పిటల్ తెస్తానని చెప్పడం ఎంత హాస్యాస్పదంగా ఉందంటే దేంతో నవ్వాలో కూడా మాకు అర్థం కావట్లేదు. ఇంత దిగజారిపోయిన ఆరోగ్య వ్యవస్థ ఉంది కాబట్టే పవన్ కళ్యాణ్ గారు వేరే దేశాలు, వేరే రాష్ట్రాలు వెళ్ళి ఆయన సర్జరీలు చేయించుకుంటున్నాడు. నిజంగా చెప్పండి,
లోకేష్ గారు నా కొడుకు చదువుకునేటట్లే అందరి పిల్లలు చదువుకోవాలి, నా కొడుకు ఏం తింటాడో అదే తినాలి, నా కొడుకు, నీ కొడుకు ఒంటి పైన కూడా ఇలాగే కాలే నీళ్లు పడితే అతలై గాయాలైతే ఇటువంటి హాస్పిటల్కే తీసుకెళ్తావా లోకేష్? నా స్ట్రైట్ క్వశ్చన్ నీకే లోకేష్, ఇటువంటి హాస్పిటల్కే తీసుకెళ్తావా? అలా కళ్ళ ముందు అయ్యా అమ్మ అని బాధపడుతూ కన్నీరు కారుస్తున్నటువంటి చిన్న కొడుకును చూసి అందరి పిల్లలకి అందే వైద్యం ఇదేలే, నా కొడుకు కూడా అందే అందుతుందని ఉండగలవా? సిగ్గులేని సమాజంలో బ్రతుకుతూ ఉన్నాం. పనికి మాలిన రాజకీయ నాయకులు మనం పాలిస్తూ ఉన్నారు. అందుకే పేదరికం ఎప్పుడు మన ఇంటి ముందు తాండవం చేస్తూనే ఉంటుంది, మన బ్రతుకుల్ని దిగజారుస్తూనే ఉంటుంది. ఎదిగేవాడు ఎదుగుతూనే ఉంటాడు, చచ్చేవాడు చస్తూనే ఉంటాడు. ఆడికి మెరుగైన వైద్యం అందాలంటే వాడు ఏ ముఖ్యమంత్రికి పుట్టాలో, ఏ డిప్యూటీ సీఎంకి పుట్టాలో, లేదంటే ఆరోగ్యశ్రీ కూడా లేదుగా, మరి తీసేసారు ఆరోగ్యశ్రీ బకాయిలు అలాగే ఉన్నాయి కదా, లేదంటే ఇలా ప్రైవేట్ హాస్పిటల్లో చచ్చిపోవడమే. ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లే దమ్ము లేదు, గవర్నమెంట్ హాస్పిటల్లో చూసుకునే ధైర్యం లేదు, ఈ రాజకీయ నాయకుల్ని ప్రశ్నించే సత్తా లేదు. వాడిని పాపం పార్వతీపురం ఏరియా హాస్పిటల్కి తరలించారట. కాలుతున్న గాయాలతో వాడు అలాగే అరుచుకుంటూ 5 ఏళ్ల కుర్రోడలు. చచ్చిపోంటారా మీరంతా? ఎందుకు బతుకున్నారు రాజకీయ నాయకులు? మీ అమ్మల్ని మిమ్మల్ని కన్నది మళ్ళీ దేశ సేవ చేయడం కోసం నా కొడుకు, నా తండ్రి, నా ఆయన, నా మొగుడు తిరుగుతున్నారు ఇక్కడ. వాళ్ళ కుటుంబాలని కాపాడుకోవడం, అవినీతిలో కూరుకుపోయి దందాలు చేసుకుంటూ, కమిషన్లు తీసుకుంటూ, వ్యవస్థలను భ్రష్టు పట్టించుకుంటూ, అవసరం లేని అమరావతి లాంటి రాజధాని అంటూ లక్షల కోట్లు పెట్టే బదులు ప్రతి ఏరియాకి ఒక హాస్పిటల్ చిన్నది కట్టించి అన్ని సదుపాయాలు కరెక్ట్గా ఇవ్వండి, అది చాలు. మగపుట్టకు పుట్టినోడు ఎవడైనా కూడా, అది చంద్రబాబు నాయుడు అయినా, పవన్ కళ్యాణ్ అయినా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయినా ఒకటే చెప్తున్నా, ఇటువంటి బ్రతుకులు, ఇటువంటి వ్యవస్థల్ని సృష్టించడం కన్నా రాజకీయ నాయకులుగా మీరు చచ్చిపోవటం ఉత్తమం. అర్థమైంది కదా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.